పంటలకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దీంతో వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలు హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ఒక్క ఓటమితో ఎవరూ బాధపడొద్దని, మొండి ధైర్యంతో ప్రజా సమస్యలపై పోరాడాలన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 3 నెలల కాంగ్రెస్ పాలనను ప్రజలు బేరీజు వేసుకుంటున్నట్టు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనెటి సంపత్, కూనారం సింగిల్ విండో చైర్మన్ గజ్వెలి పురుషోత్తం, కొట్టె రవీందర్, దేవయ్య, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 500 ఏళ్ల క్రితం పడినటువంటి వర్షం పడుతుంది. వాళ్ళకి రైతులు కావాలన్నా కాంట్రాక్టర్లు కావాలంటే కాంట్రాక్టర్లే కావాలి. అందులో మంత్రి పదవులు ఉన్నటువంటి కాంట్రాక్టర్లు 1800 కోట్లు పంచుకున్నారు. ఈ కాంగ్రెస్ కార్యకర్త అనుకోడు, నాయకుడు అనుకోడు, ఒక ఊర్లో పోయి ధైర్యంగా ఓటైతే మాత్రం అడగలేదు. ఓటేసి రైతు బంధు అంటే ముఖ్యం. రేపు పంటలు కోతకొస్తాయి. 500 బోనస్ సంగతి ఏంటి నిలదీస్తారు. నిజంగా చెప్తున్నా, నేను కూడా ఈ పార్లమెంట్ నాకు అవకాశం వస్తుందని కూడా అనుకోలేదు. నాకు ఈ పార్లమెంట్లో పోటీ చేసే అవకాశం వచ్చింది. ఈ ఎన్నిక ఏదైతే ఉన్నదో మనందరి భవిష్యత్తు, ఈ ఎన్నిక పార్టీ భవిష్యత్తు, ఈ ఎన్నిక ప్రజల భవిష్యత్తు. గెలుసుడు కొప్పుల ఈశ్వరుగా వ్యక్తిగా నేను గెలుస్తా కావచ్చు, కానీ గెలుపు మాత్రం దీన్ని మనం కాపాడుకోగలిగితే, మన తెలంగాణ జెండా ఎగిరితేనే మనందరికీ రక్షణ ఉంటుంది. ఈ బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే ఈ ప్రజలందరికీ ఆ ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో అవన్నీ నెరవేరుతాయి. ఇప్పటి నుంచే ప్రజలకు తీసుకెళ్ళి అండగాన్ని గెలిపించాలి. మళ్ళీ మన పార్టీ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. నీ గౌరవాన్ని కార్యకర్తగా, నాయకుడిగా గ్రామంలో రేపు నువ్వు ఇప్పుడు పనిచేస్తేనే రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో